డీలిమిటేషన్ పై డీఎంకే ఏర్పాటు చేసిన సమావేశాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. తమిళనాడులో తమ పార్టీపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే డీఎంకే ఇలా చేస్తోందని ఫైర్ అయింది. ఈ భేటీ పెట్టుకున్న వాళ్ళంతా దొంగల ముఠానే అని ఆరోపించింది. దేశాన్ని ముక్కలు చేసే విధంగా డీఎంకే వ్యవహరిస్తోందని మండిపడింది. డీలిమిటేషన్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టం చేసింది. స్టాలిన్కు దురద పుడితే ఆ దురదను కాంగ్రెస్ పార్టీకి, ఆ దురదను కేటీఆర్ కంటించాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఒకరికొకరు దురదతో గోక్కుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు మద్రాసుకి వెళ్ళి ఏం చేశారంటే ముగ్గురు ఒకరికొకరు గోక్కున్నారు. అంతే తప్ప ఈరోజు మేము చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాము. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఏ రకంగా పక్షపాతంతో ఉండదు. దేశమంతా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆలు లేదు, తులు లేదు, కొడుకుపోయేది సోమాలింగం ఒక దండలు లేదు. ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంతా దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ స్టాలిన్ అక్కడ ప్రభుత్వము మొత్తం అక్కడ మద్యం కుంభకోణంలో కూరుకుపోయి అవినీతికి పాల్పడడం 10 సంవత్సరాలుగా ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ డిఎంకే స్టాలిన్ ప్రజల ఆగ్రహాన్ని పక్కదో పట్టించడానికి ఈరోజు దక్షిణ ఉత్తర అనేటువంటి ప్రజలను ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. స్టాలిన్ ఆ పనికిమాలిన డిఎంకే పార్టీ దుర్మార్గులు వీళ్ళు చేసే ఇదంతా ఒక దుర్మార్గపు ప్రచారం తప్ప ఇంకేం లేదు. తమిళనాడు 2% కంటే తక్కువ పెరిగింది, అటు త్రిపుర వెళ్తే 2.5% కంటే ఎక్కువ పెరిగింది. సో ఇది తమిళనాడులో ఒక రాష్ట్రంలో పాపులేషన్ తక్కువ పెరిగింది. ఇది తమిళనాడు వాళ్ళు దీన్ని సౌత్ ఇండియా అని ఏదో దేశాన్ని విభజిద్దాము అన్న ధోరణిలో పోతా ఉన్నారు. వీళ్ళకి ఎలక్షన్ అజెండా ఒకటి క్రియేట్ చేయాలి తప్ప వీళ్ళకి దీని మీద చిత్తశుద్ధి లేదు. జనరల్గా ఈ మొత్తం ఓటర్లు డివైడ్ అయ్యి 15 సీట్లు అట్లా పెంచుతారు తప్ప ఇక్కడ ఈ తీసుకుపోయి ఇంకెక్కడో యూపీలు ఇస్తారనేది మాట వాటి తప్పుడు ప్రచారం. ఇట్లనే మొన్న కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చారని అబద్ధం చెప్పారు. రాజ్యాంగం మారిందా? రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి లేదని ఇవాళ అర్థమైన తర్వాత కూడా, అంటే కనపడుతున్న సాధ్యం కాదని తెలిసిన తర్వాత కూడా అబద్ధం ఆడుతున్నారంటే వాళ్ళు ఎంత మోసకారులో, ఎంత అబద్ధాల కోరులో, ప్రజలు ఎట్లా వంచే ప్రయత్నం చేస్తుందో అది ఒక్కటి సాక్ష్యం చాలు. భారత రాజ్యాంగం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ చేయమని చెప్పింది? దేని ప్రాతిపదికన చేయమని చెప్పింది డీలిమిటేషన్? అంబేద్కర్ గారు భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టి మీ నాయన వాళ్ళ నాయన వాళ్ళందరూ పుట్టలేదో అప్పుడు జరిగినటువంటి ఒక భారత రాజ్యాంగంలో ఏముంది డీలిమిటేషన్ గురించి? తీమనుండ్రి. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, ఏం చెప్పింది భారత రాజ్యాంగం డీలిమిటేషన్కి సంబంధించి? 71 జనాభా లెక్కలు తీసుకో, 91 లెక్కలు తీసుకో, 2001 లెక్కలు తీసుకో, మీరెవరు చెప్పేందుకు? భారతదేశ ప్రజలు మాకు ఓటేసిండ్రు, మాకు ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. మేము ఏదైనా చేసేది ఉన్నప్పుడు భారత పార్లమెంట్లో చర్చ చేస్తాం.